Can I fly drone here? Drone. No, not allowed. Drone. వాళ్ళంతా నిజామాబాద్ వాళ్ళేనంట. మీది నిజామాబాదే, మాది నిజామాబాదే, రెండో ఫోటో దిగుదామంటారు. डैम का एक्सेस नहीं है ऊपर जाने के लिए. గవర్నమెంట్ ఐడి అయితే भी नहीं है. దాండేలి ట్రిప్ ఇంత వర్స్ట్ అవుతుందని అనుకోలేదు అసలు. ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా వర్షాలు పడి అన్ని యాక్టివిటీస్ ఎక్కువ మటుకు క్లోజ్ ఉన్నాయి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో కొత్త రోజు కొత్త వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. దండేలిలో మేము స్టే చేసిన ప్రాపర్టీలో బ్రేక్ఫాస్ట్కి వచ్చినాము. ఎక్స్ప్లోర్ చేద్దామంటే వర్షం పడుతుంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాక వర్షం తగ్గితే కొన్ని మంచి డ్రోన్ షాట్స్ తీసుకొని ఈ దండేలిలో ఏమేమైతే మంచి ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్దాం. బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ పోహా ఉంది, నేనైతే ఇడ్లీ పెట్టుకున్నాను. నిన్న మేము దండేలికి రీచ్ అయినాక పెద్ద సీన్ అయింది. అంటే మేము ఏదైతే రిసార్ట్ బుక్ చేసుకొని వచ్చినామో ఇక్కడికి, ఆ రిసార్ట్ చాలా దారుణంగా ఉండే. మీరు ఇంతకుముందు వీడియో చూడకపోతే చూడండి, అందులో మెన్షన్ చేసిన ఎందుకు అక్కడ స్టే చేయలేదు. సో ఇప్పుడైతే దానికి దగ్గరలోనే ఇంకా సరౌండింగ్స్లో ఏమేమి ఉన్నాయని చూస్తే ఇది ఒకటి బాగా అనిపించింది. కొంచెం నీట్గా ఉన్నాయి రూమ్స్, బాత్రూమ్స్ నీట్గా లేకపోతే మనం స్టే చేయలేం ప్రాపర్టీలో. నేనైతే స్టే చేయలేను. ఇంకా ఈ ప్రాపర్టీ అయితే కొంచెం పర్లేదు అనిపించింది, ఇక్కడ స్టే చేసినాము. ఇంకా అందరు రెడీ కాలేరు, రాత్రి లేట్ అయిపోయింది కదా. నేను కమల్ భాయ్ మాత్రమే లేచినాము, ఇంకా మిగతా వాళ్ళందరూ పడుకొని ఉన్నారు. వాళ్ళు లేస్తే రెడీ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి బయలుదేరాం. దండేలి థిక్ ఫారెస్ట్కి, వైల్డ్ లైఫ్కి అండ్ డిఫరెంట్ స్పీషీ బర్డ్స్కి, రివర్ రాఫ్టింగ్కి, వీటికి చాలా ఫేమస్. అండ్ చాలా అడ్వెంచర్ యాక్టివిటీస్, ట్రెక్కింగ్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇందులో ఏమన్నా ఒకటి కవర్ చేద్దాం ఈరోజు. రివర్ రాఫ్టింగ్ ఈ వర్షాలకి ఫ్లో చాలా ఎక్కువ ఉందంట. సో దానికోసమే ఆలోచిస్తున్నాం, వెళ్దామో వద్దాన్ని, రిస్క్ ఎందుకు తీసుకోవడం అని. ఈ మధ్య ఏ ఇన్సిడెంట్లకి ఏం చేయాలన్నా చాలా ఆలోచించాల్సి వస్తుంది. అండ్ వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు అనవసరంగా తెలిసి మరీ రిస్క్ చేయడం ఎందుకని రివర్ రాఫ్టింగ్ ఆలోచిస్తున్నాము. మిగతా ఏమన్నా మనం చేయగలిగినవి ఉంటే అవైతే కవర్ చేద్దాం. యాక్చువల్గా అయితే ఈ రిసార్ట్ పర్మిషన్ లేదన్నారు, మళ్ళీ రిక్వెస్ట్ చేసి పర్మిషన్ ఇచ్చారు. కొన్ని మంచి డ్రోన్ షాట్ తీసిన, మీకు నచ్చినాయి అనుకుంటున్నా. సో ఇప్పుడు నాది, కమల్ భాయ్ది, దక్షిది బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, రెడీ కూడా అయిపోయినాము. మిగతా వాళ్ళు ఇంకా కొంతమంది లేచిరు, కొంతమంది లేవలేరు. ఈ ట్రిప్ మొత్తం టైం వేస్ట్ ఎక్కువైపోతుంది. ఎందుకంటే మేము అనుకునే టైంకి అయితే నిన్న దాండేలికి కూడా రీచ్ కాలేదు. అంటే వీళ్ళు బాగా టైం వేస్ట్ చేస్తున్నారు అక్కడిక్కడ. ఇట్లా చేస్తే ట్రిప్ ఎంజాయ్ చేయలేము మనం. దూరం నుంచి ఇక్కడికి ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చి మనం లేవడమే లేట్గా లేచి, రెడీ అవ్వడం లేట్గా రెడీ అయ్యి, తినడం లేట్గా తిని, ఇవే లేట్ అయిపోయినప్పుడు ఇంకా మనం బయటికి ఎప్పుడు వెళ్తాము, ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తాము? ఈ ఇష్యూస్ కొన్ని ఎక్కువ ఉన్నాయి. నిన్న నైట్ డిస్కస్ చేసుకొని ఈరోజు 11 వరకు లేచి బయటికి వెళ్దాం అనుకున్నాం ఏదైనా ఎక్స్ప్లోర్ చేయడానికి. అప్పుడే ఎండ్ వస్తుంది, అప్పుడే వర్షం పడుతుంది. ఇప్పుడు నేను డ్రోన్ ఎగరేసేటప్పుడు ఎండ్ ఉండే, డ్రోన్ని పైకి పంపించిన మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఎండ్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వర్షం స్టార్ట్ అయింది. వర్షం రాదే ఇప్పుడు ఈనాడ నిలబెడతా, వీడు తడిచిండో లేదో చూద్దాం. తడిస్తే వర్షం వచ్చినట్టు, లేకపోతే రానట్టు. దాండేలిలో మేము స్టే చేసిన రిసార్ట్ని చెక్అవుట్ చేసి, ఇక్కడ నిన్న నైట్ మేము వచ్చేటప్పుడు మేము లెఫ్ట్ తీసుకోకుండా కొంచెం దూరం స్ట్రైట్కి వెళ్ళాము. వెళ్ళినందుకు ఒక బ్రిడ్జ్ కనిపించింది, కాకపోతే నైట్ చీకట్లోనే చాలా బాగా కనిపించింది. ఇప్పుడు ఇంకా బాగుంటుంది. సో అది చూసుకోవడానికి వెళ్తున్నాం అక్కడ బ్రిడ్జ్ దగ్గరికి. అండ్ ఆ బ్రిడ్జ్కి సంబంధించి ఒక డ్యామ్ కూడా ఉంది. ఆ డ్యామ్కి గవర్నమెంట్ ఐడి ఒకటి ఉంటే పర్మిషన్ ఉంటుందంట చూడడానికి. సో ఇన్ కేస్ ఏదైనా ఛాన్స్ ఉంటే ఆ డ్యామ్ కూడా చూసుకుందాం అనుకుంటున్నాం. చాలామంది ఉన్నారు బ్రిడ్జ్ పైన. ఇక్కడ డ్రోన్ ఎగరేయచ్చో లేదో పర్మిషన్ తీసుకుందాం. కెన్ ఐ ఫ్లై డ్రోన్ హియర్? డ్రోన్ నో, నాట్ అలౌడ్ డ్రోన్. ఓకే ఫైన్, థ్యాంక్ యూ. డ్రోన్ షాట్స్ తీయొచ్చేమో ఒకసారి అడిగి తెలుసుకుందామని అడిగిన. లేదంట, రిసార్ట్లో కూడా లేదన్నాడు. కాకపోతే అండి బతింపులాడతాడు, ఎట్లా తీసుకొని ఇచ్చేయండి. ఏమన్నా ఉంది అసలు అదే డ్యామ్ నేను చెప్పిన కదా, మీకు ఇలా కనిపిస్తుందో లేదో, వేరే కెమెరా తీసి చూపిస్తాను. సరౌండింగ్స్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. అక్కడ డ్యామ్ కనిపిస్తుంది, ఇలా కనిపిస్తుందో లేదో. నిన్న నైట్ చీకట్లోనే చాలా బాగా కనిపించింది నాకు. అక్కడక్కడ మబ్బులతో కొండల పైన వేడినా మస్తుంటావు మామ. చలో కొన్ని फोटोज दिखी। परमिशन नहीं है कहते, इसलिए पूछ के आया। खाली पीली आके फिर लफड़ा करते।
ఏం చూడలేదు. దండేలికి వచ్చి జస్ట్ రైడ్ చేసినాం లాంగ్ డిస్టెన్స్. ఫస్ట్ ఈ బ్రిడ్జ్ చూడనికే వచ్చినాం ఆ రిసార్ట్ నుంచి, అంతే. నా గ్లౌజెస్ ఇంకా ఎండలేవు, అందుకే దానికి వెనకాల పెట్టేసిన బంజీరోప్కి. కొన్ని మంచి సినిమాటిక్ షాట్స్ తీసుకొని కొన్ని ఫొటోస్ దిగేసేసి అక్కడ ఏదో గుడి ఉన్నట్టుంది, ఆ గుడికి వెళ్దాం. హైదరాబాద్ హైదరాబాద్ కన్నడ నో, తెలుగు తెలుగు गेर में है. धारवाड़ से दांडेली आया. धारवाड़ है आपका? उधर ही थे कल एक दिन, फिर उधर से इधर आए कल. వాళ్ళంతా నిజామాబాద్ వాళ్ళేనంట. మీది నిజామాబాదే, మాది నిజామాబాదే, రెండో ఫోటో తీద్దామంటారు. కొన్ని సినిమాటిక్ షార్ట్స్, స్లో మోషన్ షార్ట్స్ తీసుకుంటున్నాం. చాలామంది ఉన్నారు వీళ్ళు, ఎంత పెద్ద బస్సులోనే వచ్చారు. అచ్చా वो स्लो मोशन है रे. इधर दे, एक बार देखता हूँ, इधर दे. చాలా బ్యూటిఫుల్గా ఉంది సరౌండింగ్స్, కంప్లీట్గా హిల్ కవర్ అయ్యి ఉంది మొత్తం. కాజారా క్రేజీ ఉంది. డ్రోన్ కూడా ఎగరేనిస్తే బాగుండు కానీ మనకి ఇప్పుడు ఆప్షన్ లేదు. ఇస్కా మేరా भी ले फिर जाके आ लेकिन मेरा भी ले. అందరి నేను తీస్తున్నాను, ఈ వీడియో దిగుంటారు వాడు అంటే ఒక్కడు తీస్తలేడు. వీళ్ళకి తెలుగు రాదు, నాకు కన్నడ రాదు, అని పనులన్నీ పోయినాయి. ఇక్కడనే బ్రిడ్జ్ పక్కన గుడి ఉంది, అక్కడ కింద స్టేర్స్ కనిపిస్తున్నాయి, బాగా కనిపిస్తుంది గుడి. ఎట్లాగో ఇంత దూరం వచ్చినాం కదా, ఏ దేవుడో చూసి దర్శనం చేసుకొని పోదాం. చల్ గుడి క్లోజ్ ఉందంటారు వీళ్ళు. ముందర డ్యామ్ దగ్గరికి వెళ్దామంటారు. అంటే డ్యామ్ పైకి వెళ్ళడానికి లేదు కానీ డ్యామ్ దగ్గర వరకు వెళ్ళవచ్చు. ఒకసారి చూద్దాం ఎక్కడి వరకు వెళ్ళగలుగుతాం. डैम का एक्सेस नहीं है ऊपर जाने के लिए. गवर्नमेंट आईडी तो भी नहीं है. कहाँ तक जा सकते डैम का पास जाना बोले तो? कहीं पे भी अलाउ नहीं है. ओके चलो चलो फिर. లేదంట అలవ్ లేదంట. మమ్మీ ఈడ నెట్వర్క్ లేకుండే నేను మెసేజ్ పెట్టిన ఆకాంక్షకి. అదే సిగ్నల్ లేదు ఈడ, అడవి కదా. వాడు పోలే స్కూల్కి? వస్తున్నా నాన్న, రేపు మార్నింగ్ వరకు వస్తా. వస్తున్నా, సరేనా? నేను రేపు మార్నింగ్ వరకు వస్తా. అంత బాగుంది కదా అసలు, చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. పడుకున్నప్పుడు వచ్చేస్తా. సరే బాయ్. ఇప్పుడు బయలుదేరుతున్నాం అంటున్నా. రేపు తెల్లారి వరకు వచ్చేస్తాం, రాత్రి అన్నా తెల్లారన్నా. దాండేలి ట్రిప్ ఇంత వర్స్ట్ అవుతుందని అనుకోలేదు అసలు. ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా వర్షాలు పడి అన్ని యాక్టివిటీస్ ఎక్కువ మటుకు క్లోజ్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఎవరితోనైతే మేము రైడ్ చేస్తున్నానో కమల్ బై తప్ప మిగతా వాళ్ళంతా నాకు కొత్త వాళ్ళే. వీళ్ళంతా ఈ రైడ్లోనే నాకు పరిచయం అయ్యారు, అది కూడా కమల్ బై త్రూ. వీళ్ళు కొంచెము టైం వేస్ట్ ఎక్కువ చేస్తారనమాట. ఇప్పుడు ఏదైనా మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు రాత్రి తొందరగా పడుకొని పొద్దున్నే వెళ్తే లేస్తే మనం చూడాలనుకున్న ప్లేసెస్ కొద్దో గొప్ప కవర్ చేసుకోవచ్చు. బట్ వీళ్ళ కేసులో అట్లా కాదు. వీళ్ళు చాలా లేట్గా లేస్తారు, రాత్రి లేట్ చేస్తారు, మళ్ళీ చాలా మల్టిపుల్ బ్రేక్స్ తీసుకుంటారు. ఇట్లా రైడ్ చేస్తే ఏం చూస్తాం చెప్పండి. సో ఓన్లీ హైదరాబాద్ నుంచి ఇంత దూరం వచ్చినా అన్న హ్యాపీనెస్ ఉంది కానీ ఏం చూడలేకుండా పోతున్నా అన్న బాధ కూడా ఉంది. ఇంకేం చేస్తాం, ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది. మనం ఎన్నో అనుకొని వస్తాం రైడ్కి ముందు కానీ అది చూద్దాం ఇది చూద్దామని, కానీ ఏం చూడకుండానే వెళ్ళిపోతున్నాం. ఓన్లీ ఆ బ్రిడ్జ్ ఒకటే చూసుకున్నాము ఇంత దూరం వచ్చి.
బట్ ఏదో ఒకటి ఈ నేచర్లో అయితే టైం స్పెండ్ చేయడానికి ఒక 2 రోజులు అవకాశం దొరికింది. అంటే నాది ఎట్లుంటుంది అంటే బాధలో కూడా నేను సంతోషాన్ని వెతుక్కుంటా. ఇప్పుడు అంత దూరం వచ్చి అరే ఏం చూడకుండా పోతున్నా అన్న బాధ కూడా ఉంది. అండ్ ఇన్ ద సేమ్ వే సంతోషంగా కూడా ఇంత దూరం రైడ్ చేసుకుని వచ్చినాం. బైక్ ఇది నా ఫస్ట్ లాంగ్ రైడ్. ఇంత డిసప్పాయింటింగ్ ఉన్నా కానీ బట్ స్టిల్ ఐఎమ్ హ్యాపీ దట్ అంత దూరం నుంచి నేను డ్రైవ్ చేసుకుంటూ ఇంత దూరం వచ్చినందుకు. ఫస్ట్ థింగ్ నేను డేర్ చేసి మరీ వచ్చినందుకు హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం బయటికి వస్తామో, బయట ప్రపంచంని చూస్తామో అప్పుడే మనం 4 కలవగలుగుతాము, 4 జాగాలు చూడగలుగుతాము, ఆ ఎక్స్పీరియన్స్ అనేది చేయగలుగుతాము. సో ఎక్స్పీరియన్స్ని అయితే తీసుకొని పోతున్నా. అన్నీ ఏదో ఒకటి నేర్పిస్తుంది. ఇప్పుడు ఇది కూడా ఒకటి నేర్పించింది. ఇప్పుడు మనతో రైడ్ చేసే వాళ్ళు కరెక్ట్గా లేకపోతే దానివల్ల మనం కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అందరం కలిసి వచ్చినప్పుడు నేను ఒక్కడిని ఒక దగ్గరికి వెళ్ళిపోతారా భయ్ మీరు ఏమైనా చేసుకోండి అని అనలేము కదా. అందరితో వచ్చినప్పుడు అందరం కలిసే ఉండాలి, అందరం కలిసి పోవాలి, అందరం కలిసే తినాలి. కానీ కర్వ్స్ అయితే నేను వచ్చేటప్పుడు ఎంత ట్రై చేసినా కానీ ఈ డీజే యాక్షన్ 4 చాలా సతాయిస్తుంది. ఒకసారి మై ఆడియో బార్ విజిబుల్ కాదు. ఈరోజు కూడా మార్నింగ్ మేము చెక్అవుట్ చేసి రిసార్ట్ నుంచి వెళ్ళినప్పుడు విజిబుల్ కాలేదు. ఇప్పుడు వస్తుంది కాబట్టి నేను రికార్డ్ చేసి మీకు ఆడియో వినిపించగలుగుతున్నా నాది. సో ఇప్పుడైతే ఇంకా డైరెక్ట్గా మేము హైదరాబాద్కి స్టార్ట్ అయిపోతున్నాం. అందరంటే మెయిన్గా నేను, కమల్ భాయ్, దక్ష అయితే ఎక్కువ డిసప్పాయింట్ అయినాము. బట్ వాట్ ఎవర్, ఇంకా ఏది ఉంటే అట్లా అవుతుంది. దానికోసం ఇంకా ఎక్కువ ఆలోచించడం అవసరం లేదు. కానీ చలో లెట్స్ గో. ఎప్పటివరకు చేరుతామో చూడాలి. ఇక్కడ నెట్వర్క్ కూడా అసలు లేదు చాలా ప్లేసెస్లల్లా. సో ఒకసారి నెట్వర్క్ ఉన్న ప్లేస్లోకి వెళ్ళాక లొకేషన్ పెట్టుకొని ఇంకా సీదా హైదరాబాద్కే బ్యాక్ టు హోమ్. మేము ధార్వాడ్కి కొంచెం ముందు వచ్చినప్పటి నుంచి వర్షం స్టార్ట్ అయింది. అంటే కంటిన్యూస్గా ఇక్కడ రోజు ఏదో టైంలో ఖచ్చితంగా వర్షం పడుతుందంట. ఇప్పుడు ఇంకెక్కువనే వర్షాలు. కరెక్ట్గా ఈ వర్షాలు ఎక్కువ టైంకి మేము వచ్చినాము, అదొక డిసప్పాయింటింగ్. అండ్ ఆ వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ ఉన్న అడ్వెంచర్ యాక్టివిటీస్, చాలా యాక్టివిటీస్ అన్నీ కూడా రివర్ రాఫ్టింగ్ కానీ మిగతా అన్నీ కూడా క్లోజ్ ఉన్నాయి. బ్రిడ్జ్ పైకి కూడా అలౌ చేస్తలేరు ఇప్పుడు. అంటే కొంచెం దగ్గర వరకన్నా వెళ్ళొచ్చంట, కానీ ఇప్పుడు ఆ వర్షాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అలౌ చేస్తలేరు. కానీ ఈ ఫారెస్ట్లో రైడ్ చేయడం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. రోడ్లు అక్కడక్కడ బాగాలేవు కానీ చాలా మటుకు పర్లేదు. అసలు ఎంత థిక్ ఫారెస్ట్ అంటే అంత థిక్ ఫారెస్ట్ అది. ముందర చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ కొన్ని ఫీల్డ్స్ కూడా ఉన్నాయి. దండేలి నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు నా స్టమక్ అప్సెట్ అయ్యి చాలా ఇబ్బంది పడ్డా నేను. అందుకని నా బైక్ని వేరే వాళ్ళకి అప్పచెప్పేసి నేను కార్లో సెటిల్ అయిపోయినా. ఆల్మోస్ట్ మేము దగ్గరికి వచ్చినాక మళ్ళీ బైక్ తీసుకొని అక్కడ నుంచి అట్లా డ్రైవ్ చేసుకుంటా ఇంటి వరకు అయితే వచ్చేసినాము. రైడ్ బాగానే జరిగింది, వెళ్ళడం రావడం ఇదంతా ఓకే. కానీ నేను సిక్ అవ్వడము అండ్ ఇంకోటి ఏంటంటే మేము బుక్ చేసుకున్న రూమ్స్ బాగుండకపోవడం, ఇట్లాంటివి కొన్ని. అంటే నాతో పాటు రైడ్ చేసిన వాళ్ళు చాలా టైం వేస్ట్ చేయడము, ఇట్లాంటివి కొన్ని జరగడం వల్ల మేము అనుకున్నవైతే ఎక్స్ప్లోర్ చేయలేకపోయినాం. అండ్ అంతేకాదు వర్షాలు పడడం వల్ల కూడా అక్కడ యాక్టివిటీస్ ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. అదొక రీజన్ వల్ల మేము ఈ రైడ్ సక్సెస్ఫుల్గా చేసినా కానీ మేము ప్లాన్ చేసుకున్నట్టయితే అన్నీ ఎక్స్ప్లోర్ చేయలేకపోయినాము. అదొక్కటైంది. బట్ ఏదైనా కానీ సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చేసిన మధ్యాలు. ఈ దండేలి సిరీస్కి సంబంధించి నేను ఏవైతే వీడియోస్ పెట్టినో ఇవన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నా. నచ్చితే వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. అంతవరకు సీ యూ, బై, టేక్ కేర్.